బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై 11 అంశము ఈ లోక మర్యాద వాక్యము రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునేయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోక మర్యాద అంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనుష్యులు అనుసరించే తీరు, బ్రతకటానికి కల్పించుకునే వివిధ తంత్రములు. మనుష్యులు దేవుని చిత్తాన్ని బట్టి జీవించకుండా ఉండటానికి ఈ లోకాధికారి అయిన సాతాను కల్పించిన పద్ధతులను అనుసరించటమే ఈ లోక మర్యాద. ఏదెను తోటలో మంచు చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు తినవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తే పండు తింటే మీరు దేవదూతల్లా వెలిగిపోతారని సాతాను హవ్వను ప్రేరేపించింది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని దేవుడు నోవహు అతని కుమారులను ఆశీర్వదిస్తే మనము భూమియందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరముగల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము అని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనుష్యులను పురమాయించింది. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశాన్నుండి కనాను దేశానికి నడిపించి దేవుడు వారికి రాజుగా, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చును అని అడగటానికి సాతాను వారిని ప్రేరేపించింది. మనం ఈ లోకమర్యాదను అనుసరించి చేసే ప్రతి పని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. ధనాపేక్ష లేనివారయి మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అని హెబ్రీ 13:5లో బైబిలు చెప్పిన దానికి విరుద్ధంగా జీవించడానికి మనుష్యులను ప్రోత్సహిస్తుంది సాతాను. అన్యజనుల సంగతి సరే, క్రైస్తవులు సైతం ఈ లోక మర్యాదను అనుసరించడానికి క్యూ కడుతున్నారు. నీ ఆస్తిని నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని యేసు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఆస్తులు కూడబెట్టుకోవడంలో క్రైస్తవులు బిజీగా ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి ఆదివారం చర్చికి, సువార్త కూడికలకు వెళ్లడం మినహా అన్యజనుల జీవన విధానానికి ఏమాత్రం తేడా లేకుండా జీవిస్తుంటారు. అందుకే అన్యజనుల జీవితాలలో ఎలాంటి సమస్యలైతే ఉంటాయో క్రైస్తవులుగా పిలువబడే వారి జీవితాలలో కూడా అలాంటి సమస్యలే ఉంటున్నాయి. మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకున్నా ఆయన చెప్పినట్లు మాత్రం చెయ్యలేరు. ఇలాంటివారు ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు నేను మిమ్మును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని దేవుడు అంటాడు. మనుష్యులు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ వారి జీవితాలలో దేవుని చిత్తము నెరవేరకుండా అడ్డుకుంటున్నారు. కాబట్టి మనం ఈ లోకల్లో జీవించేటప్పుడు ఎలాంటి అలజడులు లేని ప్రశాంతమైన జీవితం పొందాలంటే దేవుని వాక్యప్రకారము ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తమును పరిశీలించి, పరీక్షించి దానిని మన జీవితానికి అన్వయించుకొని ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మన మనస్సును మార్చుకొని నూతన జీవితము జీవించడం ద్వారా రూపాంతరము చెందుదాము. అప్పుడు మాత్రమే మన జీవితాలలో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంతకాలము ఈ లోక మర్యాదను అనుసరింపకుండా నీ చిత్త ప్రకారము జీవించే మనసు మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.